కొలెస్ట్రాల్‌కి సంబంధించిన మెడిసిన్స్ అనేక మంది వేసుకుంటూ ఉంటారు. ఇది గుండె జబ్బు ఉన్న వాళ్ళందరికీను, లేకపోతే కొలెస్ట్రాల్ అధికంగా ఉన్న వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి చాలామందికి వాడుతుంటారు. అయితే కొంత బాగా బాడీ పెయిన్స్ వస్తున్నా, అలాంటప్పుడు లివర్ మీద ఎఫెక్ట్ ఉన్నా, కొలెస్ట్రాల్ మెడిసిన్స్ వాడకూడదు అనే విషయం అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు మనకి మేజర్‌గా ఇంకొక విషయం ఏంటంటే, ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు కూడా కొలెస్ట్రాల్‌కి సంబంధించిన మెడిసిన్స్ వాడకూడదు. అది స్టాటిన్స్ అనే మెడిసిన్స్ ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు వాడకూడదు. ఇప్పుడు ఏమవుతుందంటే పోను తక్కువ వయసులో గుండె ప్రాబ్లం రావటం, లేడీస్‌లో కూడా గుండె ప్రాబ్లం రావటం, అధికం అవ్వటం, దాంతో పాటుగా లేట్ వయసులో ప్రెగ్నెన్సీ రావటం, ఈ రెండిటి వలన ప్రెగ్నెన్సీలో కూడా కొలెస్ట్రాల్‌కి సంబంధించిన మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఏర్పడుతుంది. కొలెస్ట్రాల్‌కి సంబంధించిన అనేక రకాల మెడిసిన్స్‌లో ప్రధానంగా వాడేది స్టాటిన్స్ అనే మెడిసిన్స్. అంటే రోజువాస్టాటిన్ కానీ, అటర్వాస్టాటిన్ కానీ, సింవాస్టాటిన్ కానీ, లోవాస్టాటిన్ కానీ, ప్రావాస్టాటిన్ కానీ, ఇట్లా స్టాటిన్ అని వచ్చే మెడిసిన్స్ మనం కొలెస్ట్రాల్‌కి మెజారిటీ వాడేది. అయితే క్లియర్‌గా ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మనం స్టాటిన్స్ అనేవి వాడకూడదు. ఎందుకంటే బిడ్డ పైన ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది అనేది స్టడీస్ చెప్తున్నాయి. పొరపాటున ఆ స్టాటిన్ వేసుకుంటున్నప్పుడు ప్రెగ్నెన్సీ వస్తే ఎర్లీగా దాన్ని ఆపేస్తే పర్వాలా, ఇమీడియట్గా మనమేమి దానికోసం అని చెప్పి అబార్షన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. బట్ అట్ ది సేమ్ టైం మనం ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు స్టాటిన్స్ మాత్రం ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది. చిన్న వయసులోనే కొంతమందికి హైపర్ కొలెస్ట్రాలిమియా అనేది ఉంటుంది. బాగా ఎక్కువగా కొలెస్ట్రాల్ ఉండటం, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ 200, 300 ఉండటం, ఇలా ఉన్న వాళ్ళకి అది స్టాటిన్స్ అనేవి వాడుతుంటాం. అవి వాడకూడదు ప్రెగ్నెన్సీ టైంలో. ఇవి కాకుండా ఇంకా కొన్ని వేరే రకమైన ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఎజిటమైబ్ అని, ఫెనోఫైబ్రేట్ అని, నియాసిన్ అని, బెంపడోయిక్ యాసిడ్ అని, PCSK9 ఇన్హిబిటార్స్ అని, ఇంక్లిసిరాన్ అని, ఇలాంటి ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఉంటాయి. ఇవి కూడా మనం ప్రెగ్నెన్సీలో వాడకూడదు. మరి ఏం వాడాలి అని అంటే బైల్ యాసిడ్ సీక్వెస్ట్రెండ్స్ అని కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. కొలెస్టరమైన్ లాంటి మెడిసిన్స్ ఖచ్చితంగా మనం వాడాల్సి వస్తే కొలెస్ట్రాల్కి సంబంధించి ఆ మెడిసిన్స్ వాడుకోవచ్చు. అవి అందుబాటులో ఉంటాయి. అది కూడా లేదు, బాగా కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది, హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది అని అంటే లైపోప్రోటీన్ ఏఫెరెసిస్ అని చేస్తారండి. అంటే మనకి బ్లడ్లోంచి తీసేస్తారు కొలెస్ట్రాల్ని, డయాలసిస్ లాగా ఉంటుంది. అలా చేసి మనం దాన్ని తీసుకోవచ్చు. బట్ బేసిక్గా ఏంటంటే ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు, అదేవిధంగా బ్రెస్ట్ మిల్క్ ఇచ్చేవాళ్ళు, అంటే తల్లిపాలు ఇస్తున్న తల్లులు కూడా మనం ప్రెగ్నెన్సీలో ఈ కొలెస్ట్రాల్కి సంబంధించిన స్టాటిన్స్ అనే మెడిసిన్స్ వాడకూడదు. ఇది అందరికీ తెలియజేయండి. పొరపాటున ఎవరైనా వాడుతుంటే కనుక వాళ్ళకి వద్దని చెప్పండి.